జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? జగనే. జగన్ గారేనా? ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారండి? అన్ని చూసుకుంటున్నాడు. 3 భాగాలు ఉమ్, ఆయన లేకుంటే. ఉమ్. అంటే ఇప్పుడు ఆయన పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు, పథకాలు ఇచ్చి చెడగొడుతున్నాడు, పథకాలు ఇచ్చి అప్పులు చేస్తున్నాడు అని అపోజిషన్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఆ, దో ఇక్కడ వాళ్ళు ఆ, 10 రూపాయలు మేము ఇచ్చి తీసుకుంటారు. ఆ, ఓకే. ఈ ఊరు వరకు చాలా దిగులు కూడా జరుగుతున్నాయి అట్ట. ఉమ్, ఇప్పుడు మల్లాం పక్క ఉమ్, మల్లామ తిరుగుడు మల్లాం మా పెద్దోడు ఉన్నాడు అక్కడ. అంతా ఆయనే ఉండేది అక్కడ. బాగా జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిపోయారు కదా. చంద్రబాబు నాయుడు అంటే తెలిసి చెప్తున్నాను, తెలవ చెప్తున్నాను. బిల్లం కూడా ఆడేటప్పుడు చెడు కూడా ఆడేటప్పుడు అని చంపి అలవాటే ఉండదు. నాకు తెలిసి వయసులో చెప్తున్నాను నేను. ఎవరికి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారికి. వాళ్ళ మామ రామారావు కరెక్టే. రామారావు మనసు ఆయనకి బాగలేదు, మంచిది కాదు. ఆయన్నే వాళ్ళు లేపేశాడు. అక్కడి నుంచి వరుస ఎత్తుకున్నాడు. అప్పటి నుంచి తారక ఇట్లా వర్షం అంటే అదే పద్ధతి వస్తుంది. నువ్వు ఎంత మంచిగానన్నా ఉండు, భుజం మీద చెయ్యి, సిగరెట్ కాల్చి నోట్లో కూడా పెట్టు, టీ పెట్టు, నాస్టా పెట్టు, ఓనేళ్ళు లేపాలంటాడు. నేను వాస్తవంగా చెప్తాను. చేసినా గానీ లేపేయాలంటాడు. ఆయనే ఉండాలంటాడు. ఇది మొత్తం కూడా ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయనే ఉండాలంటాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అండి. ఆయన చేసి నాకు తెలియదు. దీని వరకు నాకు బాగా తెలుసు. ఓకే, ఈయన వరకు. ఈయన జగన్ గారు పోటీ పడుతున్నారు కదా వీళ్ళిద్దరు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే రాబోయే ఎన్నికల్లో నేను జగన్ కంటే ఎక్కువ పథకాలు చేస్తా, అది నమ్మకం తక్కువ, బాగా చేసి నన్ను గెలిపియండి, నాకు ఆఖరి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అది లాభంలా, అది నమ్మేదానికే లేదు. సర్వం అది. కానీ మరి వాళ్ళు తిడుతున్నారు కదా జగన్ గారిని కూడా, సైకోయిజం చేస్తున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని టీడీపీ నుంచి అంటున్నారు. అది ఉత్తమ మాటలే. అంటారు. ఉత్తమ మాట వచ్చింది. ఈయన కల్పించే మాటలు, ఈయన ఇచ్చే ఈయన క్లాసు ఇచ్చి అటు అనిపించేస్తున్నాడు. ఆయన కూడా అయితే వాళ్ళ మామ కూడా ఆదాయం, ఎవరు? రామారావు కూడా ఆదాయం ఉండింది ప్రపంచానికి. ఇది ఏర్పించింది ఆయనే కదా. ఎవరు? కాలువ దేనికి ఏర్పించినాడు? ప్రభుత్వం బాగుండాలని, పేదలు బాగుండాలని, రైతులు బాగుండాలి చేసినాడు. ఏం చేసింది? ఆయన వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినాడు అంటే వర్షమే పడదు. ఓకే. సో ఇప్పుడు మీ ఇద్దరిలో పోల్చుకుంటే జగన్ గారు బాగా చేశాడు అంటారు. జగనే. మరి ఇప్పుడు ఆయన ఓడిపోతాడని, ఆయన ఓడించడానికి 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, వీలుంటే 3వ పార్టీ కూడా కలిసే అవకాశం. ఆయన వాళ్ళు ఏమీ చేయలేరు. ఆయనకే పింఛన్ ఇచ్చేవాళ్ళు వేసే చాలు. పింఛన్ ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు వేసినా గెలుస్తుంది చాలు. వాళ్ళు అందరూ కూడా బయట. ఎలా అనిపిస్తుందండి అసలు? ఇంటికి వాలంటీర్లు వచ్చి పింఛన్ ఇచ్చే పద్ధతి పెట్టారు జగన్ గారు వచ్చిన తర్వాత. ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసారు అసలు ఇలాంటి పద్ధతులు కానీ, వాలంటీర్లు ప్రతిదీ ఇంటికి వచ్చి చెక్ చేసుకునేది కానీ? లేదు. ఇప్పుడు మరి వాళ్ళను కూడా అంటున్నారు, వాళ్ళు రాష్ట్రానికి వాళ్ళే పెద్ద బరువు, వాళ్ళకి శాలరీలు ఇచ్చి రాష్ట్రం అప్పులవుతుంది, ఏం పని చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని కూడా తిడుతున్నారు. కిడ్నాపులు కూడా చేస్తున్నారని అంటున్నారు. అది డూప్లికేట్ మాటలు అవన్నీ. ఒక జగన్ గారు రామారావు అని నమ్మకం, కానీ రామారావు ఈ గెడ్డమైన మామే కదా ఆయన. చెట్ట చేయొచ్చా? రామారావు గాని ఉండింటే చాలా బాగుంది. జగన్ గారు నాయని గాని రామారావు గాని ఉండింటే ఇంకా బాగుండిపోయింది. మా లేబర్కి ఇంకా బాగుండిపోయింది. వీళ్ళే లేబర్లకు సహాయం చేశారు. వాళ్ళిద్దరే కోదమూడు లాభాల. మరి ఈయన చెప్పుకుంటున్నాడు కదా, నేనే లేబర్లకు చేశాను, నేనే పేదరికాన్ని తీసేసాను చంద్రబాబు గారు. ఉత్తమ మాటలే. ఎప్పుడు చేశాడు? చేసినట్టే ఉంటున్నాడు. ఎప్పుడు చేశాడు? మాకు అది తగల్లా, ఆ జ్యోతే తగల్లా, ఆ నీడే తగల్లా. మరి గెలిపించుకుంటావా జగన్ గారిని? గెలిపించేస్తా.